తీసుకొచ్చాం? మీకు ఇక్కడ అర్థమయ్యేలాగా చెప్తారు కాబట్టి. అలాగే ఏసై కూడా అప్పటి కాలంలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చిన్న చిన్న స్టోరీస్ యూజ్ చేసుకుంటూ ప్రకటించేవాళ్ళు అనమాట. అయితే ఇవాళ మన స్టోరీ పేరు ద ప్రాడిగల్ సన్. తెలుగులో ఏంటి? తప్పిపోయిన కుమారుడు. అయితే నేను దీనికి ఇంకో పేరు పెట్టాలని చెప్పి అనుకున్నాను. అదేం పేరు అంటే ద స్టోరీ ఆఫ్ అ లవింగ్ ఫాదర్. చెప్పండి, ద స్టోరీ ఆఫ్ అ లవింగ్ ఫాదర్ అంటే ఏంటి? ప్రేమ చూపించే ఫాదర్ యొక్క ఒక స్టోరీ. అయితే ఈ 2 టైటిల్స్ చూసినప్పుడు మనకి ఏమర్థమైంది? స్టోరీలో ఎవరెవరు ఉండబోతున్నారు? ఒక సన్ ఒక డాడీ ఉండబోతున్నారు అని చెప్పి అర్థమైంది కదా మనకి. ఓకే 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 సరే. ఈ స్టోరీ ఎక్కడ ఉంటుంది అంటే బైబిల్లో లూక్ చాప్టర్ 15 వర్సెస్ 11 to 32లో ఉంటుంది. రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. చదివితే మీకు అర్థమవుతుంది, గుర్తుంటుంది. ఓకే, అయితే ద ప్రాడిగల్ సన్ అనే స్టోరీ చెప్తాను. అందరూ జాగ్రత్త నా వైపు చూసి వినాలి. ఒక ఊర్లో అన్నమాట పెద్ద ప్యాలెస్, పెద్ద బంగ్లా. చూసారా ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉంటాయా పెద్ద పెద్ద ప్యాలెస్, పెద్ద బంగ్లాస్? తాజ్మహల్లో ఉంటారు ఎవరైనా మనుషులు? పెద్ద ప్యాలెస్ అన్నమాట. ఆ ప్యాలెస్ లో మన ఇంట్లో ఎంతమంది సర్వెంట్స్ ఉంటారు? మనకి సర్వెంట్స్, పని మనుషులు వాళ్ళని అంటారు కదా. అయితే ఆ ఇంట్లో ఉండే ఫ్యామిలీ కంట అంట్లు కడగడానికి ఒక మనిషి, ఇల్లు ఉంచడానికి ఒక మనిషి, వాళ్ళ పశువులు చూసుకోవడానికి ఒక మనిషి, వాళ్ళ ఇంటిని చూసుకోవడానికి ఒక మనిషి, 2 many సర్వెంట్స్ ఉండే వాళ్ళంటే వాళ్ళకి. ఇంకా చూసుకోండి ఎంత రిచ్ కదా, అంత రిచ్. పొలాలు, పశువులు అన్నీ ఉండేవంట వాళ్ళకి. అయితే ఆ తండ్రికి 2 కుమారులు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఓకేనా? ఎంతమంది కుమారులు? 2 కుమారులు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. అయితే ఆ తండ్రి ఆ 2 కుమారులకి ఏది తక్కువ చేయకుండా, అసలు పార్షియాలిటీ చూపించకుండా ఇద్దరికి అన్నీ ఇచ్చేవాడు అనమాట. రిచ్ కదా మరి, వాళ్ళిద్దరికి అన్నీ ఇచ్చి వాళ్ళిద్దరిని చాలా హ్యాపీ చేసేవాడు అనమాట వాళ్ళ డాడీ. అయితే ఒక రోజు చిన్న కొడుకు, ఇంట్లో చిన్నవాళ్ళు చాలా తుంటలు ఉంటారు కదా, చాలా తుంటరి మైండ్ సెట్ ఉంటారు కదా ఇంట్లో చిన్నవాళ్ళు. అయితే ఆ చిన్నోడు కూడా ఇంట్లో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఒక మంచి ఐడియా తనకు వచ్చింది. తన దృష్టిలో మంచి అనుకున్న ఐడియా తనకు వచ్చింది. ఏం ఐడియా? తండ్రికి 2 కుమారులు. ఎంతమంది? 2 కుమారులు. అయితే ఒక రోజు ఆ కుమారుడు చిన్న కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి డాడీ, ఇంత ఆస్తి మనకు ఉంది కదా, అయితే నా భాగం నాకు ఆస్తి ఇచ్చేసాయి రాసేసి. ఆస్తి అంటే తెలుసా మీకు? డబ్బు. ఆస్తి ఎప్పుడు రాసిస్తారంటే బేసికల్లీ పేరెంట్స్ చనిపోతున్నప్పుడు, పేరెంట్స్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా అప్పుడు ఆస్తి రాసిస్తారు. ఇంకా ఆస్తి మన పేరు మీద రాపించేసుకుంటే ఇంకా పేరెంట్స్ చచ్చిపోయినట్టే లెక్క. ఇవన్నీ ఆ చిన్న కొడుకుకి తెలిసినా సరే ఆ చిన్న కొడుకు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అవన్నీ నాకు సంబంధం లేదు, నాకు మాత్రము ఆస్తి, నా భాగం నా ఆస్తి నాకు రాసిచ్చేసాయి, నేను వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుంటా, ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ అని చెప్పి డబ్బులన్నీ ఆయన పేరు మీద రాపించుకొని తీసుకొని దూర దేశంకి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. మన ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇంక రెక్కలు వచ్చిన పక్షిలాగానే కదా, మన ఇష్టం. ఇంట్లో ఉంటే మమ్మీ డాడీ రెస్ట్రిక్షన్స్ పెడతారు, బయటికి వెళ్తే ఎవరు పెడతారు కదా, ఎవ్వరు చూడట్లేదని చెప్పి ఎంజాయ్ చేస్తామా? అలాగే చిన్న కొడుకు కూడా డబ్బులన్నీ ఫుల్గా ఇంత కట్టలు డబ్బులు, ఇంత డబ్బులు అనుకోండి, అంతా తీసుకెళ్ళిపోయి అలా ప్రయాణం చేసుకుంటూ దూర దేశానికి వెళ్ళిపోతారు. దూర దేశంకి వెళ్ళిపోయి చూసారా ఎలా తాగుతా, ఫ్రెండ్స్ని చుట్టేసుకొని డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు తన లైఫ్ని. అయితే తను ఎంజాయ్ చేయాలంటే మనీ స్పెండ్ చేయాలి కదా. మరి ఇంత ఫైల్ ఆఫ్ మనీ ఉందనుకో, ఏమైనా కొనుక్కోవడానికి బయటికి వెళ్తాడు. కొంచెం అయిపోద్దా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాడు, కొంచెం అయిపోద్దా ఇంక మళ్ళీ ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్తాడు, కొంచెం అయిపోద్దా గేమ్స్ ఆడుకోవడానికి పీవీపీకి, పీవీఆర్కి, మాల్స్కి వెళ్తాడు, అయిపోయింది ఇంకొంచెం డబ్బులు మళ్ళీ తినడానికి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీ, మళ్ళీ కొంచెం అయిపోద్దా ఫ్రీగా ఇస్తున్నారు మనకి ఎవరైనా బిర్యానీలు అవన్నీ.
అయిపోతుంది. అలా డబ్బులు తను అన్ని ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాడు. ఇంత ఉండే డబ్బులు మెల్లగా అయిపోతున్నాయి అనమాట. బ్యాడ్ బిజినెసెస్ కొన్ని ఉంటాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ రాకుండా లాసే వస్తుంది. అలాంటి బిజినెసెస్లో కూడా తన మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్న మనీ అంతా పోగొట్టుకున్నాడు. తెలివిగా ప్రవర్తించాడా చిన్న కొడుకు? ఫూలిష్గా ప్రవర్తించాడా? ఫూలిష్గా ప్రవర్తించాడు. అదే తన మనీని ఇన్వెస్ట్ చేసుకుని మనీ ఇట్లా రెట్టింపు అయ్యేది కదా. కానీ తను బ్యాడ్ బిజినెసెస్లో మనీ పెట్టేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి ఇంత ఉండే మనీ కాస్త జీరో మనీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎంత ఉంది తన దగ్గర మనీ? జీరో మనీ. అయితే ఆ టైంలో ఇలా నీసంగా అయిపోయింది తన లైఫ్. ముందు ఎలా అయింది తన లైఫ్ చూసారా? ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు గ్లాస్ పట్టుకొని, అబ్బా నాకు ఎవ్వరు సాగలేదు, ఇంకా నన్ను ఎవ్వరు ఆపని అందరూ ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. అలాంటి లైఫ్ సడన్ గా ఏమైపోయింది? ఇలా అయిపోయింది. రిచ్గా ఎంజాయ్ చేసే లైఫ్ కాస్త దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే తను ఒక దూరం ప్లేస్కి వెళ్ళిపోయాడని చెప్పాను కదా, ఆ ప్లేస్లో కరువు వచ్చింది అనమాట. చూసారా? దెబ్బ మీద దెబ్బ, తనకు ఉండే డబ్బులన్నీ అయిపోయినాయి, కరువు వచ్చింది ఆ దేశంలో. కరువు వస్తే తినడానికి తిండి ఉండదన్నమాట. అయితే తినడానికి తిండి లేదు, తన దగ్గర జాబ్ లేదు, 1 రూపీ మనీ లేదు. ఇంకా అలాగే ఆకలితో వెతుక్కుంటా వెళ్ళి ఒక జాబ్ తనకు వచ్చింది. అదేం జాబ్ తెలుసా? పందుల్లో ఇగో వెళ్ళి ఆయన దగ్గరికి, అయ్యా ఒక్క జాబ్ అయ్యా ప్లీజ్, అయ్యా ఒక్క జాబ్ అయ్యా ప్లీజ్, ఒక్క జాబ్ ఇవ్వు అంటే, సరే నువ్వు వెళ్ళి నా దగ్గర చాలా పందులు ఉన్నాయి చూసుకో అంటే పంపించాడు. పందులు నీట్గా ఉంటాయి కదా, ఎప్పుడు స్నానం చేసుకొని ఫ్రెష్గా సువాసన వస్తూ ఉంటుంది కదా పందుల దగ్గర, తెల్లగా మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని ఉంటాయి కదా పందులు, అలా ఉంటాయి కదా, క్యూట్గా ఉంటాయి కదా పందులు. ఉండవా? అయితే ఆ పందులు చాలా డర్టీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఆ పందులను వెళ్ళి చూసుకోమని చెప్పి పిగ్స్ ఆ పందులను వెళ్ళి చూసుకోమని చెప్పి పంపిస్తాడు ఆ యజమాని. ఇంకా తనకి వేరే జాబ్ లేదు కదా, వేరే దిక్కు లేదు, ఇంకా పిగ్స్ని చూసుకోవాలి తను, తప్పదు. ఇంకా సరే అని చెప్పి చాలా దీనంగా రిచ్గా బతికిన వ్యక్తి ఏమైపోయాడు? పిగ్స్ని చూసుకునే సిచ్యువేషన్లోకి వచ్చేసింది అనమాట. అయితే ఆ పిగ్స్ని తను చూసుకుంటా ఉన్నప్పుడు తనకు ఆకలేసింది. తినడానికి తిండి లేనప్పుడు తను ఏం తిన్నాడు తెలుసా మీకు? పిగ్ ఫుడ్ తిన్నాడు. పిగ్ బిర్యానీ తింటా? పిగ్ ఏం తింటుంది? కొన్ని క్లీన్గా ఉండే గ్రాస్ తింటారా పిగ్? పిగ్ డట్టిగా ఉంటుంది, పిగ్ ఫుడ్ కూడా డట్టిగానే ఉంటుంది కదా. అయితే పిగ్ ఫుడ్ అంత గట్టిగా ఉంది చూసి కూడా ఆకలి వస్తుంది. మరి ఏం చేస్తాడు? తన దగ్గర ఏం లేవు, తినడానికి కూడా ఏం లేవు. ఏం తిన్నాడు? పిగ్ ఫుడ్ తిన్నాడు. పంది పొట్టు అంటారు అన్నమాట దాన్ని. ఆ ఫుడ్ తిన్నాడు అనమాట. ఆ ఫుడ్ తింటున్నప్పుడు తను ఏం గుర్తు చేసుకున్నాడంటే, ఇక్కడ చూడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా రిచ్ అని చెప్పా కదా, మనము వీడియోస్లో చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద టేబుల్స్ వేసి, పెద్ద పెద్ద చైర్స్ వేసి, టేబుల్ నిండా ఫుడ్ పెడతారు. చూసారు ఎప్పుడైనా? డిఫరెంట్ డోరేమాన్లో షిన్చాన్లో కూడా చూపిస్తారు కొన్నిసార్లు మూవీస్లో, డోరేమాన్ మూవీస్లో. అది పెద్ద టేబుల్ వేసేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, ఇలా మూత క్లోజ్ చేసి ఓపెన్ చేస్తేనే చికెన్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది కదా, చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది కదా. వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉండేదంట. రిచ్ ఫుడ్ పెట్టేవాళ్ళంట వాళ్ళ డాడీ రోజు. కానీ ఇప్పుడు తను ఏం తింటున్నాడు? పిగ్ ఫుడ్ తినాల్సి వచ్చింది కదా. అయితే తను ఆ పిగ్ ఫుడ్ తింటున్నాడు, అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో నేను మా ఇంట్లో ఉంటే నాకు రిచ్ ఫుడ్ వచ్చేది, టేస్ట్ బిర్యానీ నేను లాస్ట్ పిగ్ ఫుడ్ తినాల్సి వచ్చిందా అని చెప్పి ఆ టైంలో ఇంకా తనకి మనసులో మార్పు వచ్చింది. అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ పిగ్ ఫుడ్ తిని బతుకుతారా మనుషులు? బతకలేదు కదా. తను తింటున్నాడు, ఆ ఫుడ్ లోపలికి వెళ్ళట్లేదు. తన పాత లైఫ్ తనకు గుర్తొస్తుంది. నేను ఎంత రిచ్ లైఫ్ బతికాను, నేను అప్పుడు మా డాడీ దగ్గర ఉన్నప్పుడు నన్ను మా డాడీ చాలా బాగా చూసుకున్నాడు, నేను మళ్ళీ మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి బైబిల్లో ఈ మంచి మాట ఉంటుంది అన్నమాట. లూక్ చాప్టర్ 15:17 దగ్గర 15 దగ్గర, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు వాడు అని చెప్పి, బుద్ధి వచ్చినప్పుడు అంటే ముందు బుద్ధి ఉందా? లేదు. అప్పుడే తనకి బుద్ధి వచ్చింది. ఇవన్నీ తను ఫేస్ చేస్తున్నప్పుడు తనకి బుద్ధి వచ్చి తను ఏమనుకుంటా ఉంటాడంటే, ఇంకా లాభం లేదు, నేను లేచి మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను. మా డాడీ దగ్గరికి వెళ్ళిపోయి, సారీ డాడీ ఇంకెప్పుడు అలా చెయ్యను, మా డాడీ కొట్టినా పర్లేదు, మా డాడీ నన్ను యాక్సెప్ట్ చెయ్యకపోయినా పర్లేదు, నేను వెళ్ళిపోయి మా డాడీ దగ్గర చాలా మంది సర్వెంట్స్ ఉంటారు కదా,
వాళ్ళలో ఒక్క సర్వెంట్గా నేను పనిచేస్తాను. మా డాడీ కింద సర్వెంట్గా అయినా పనిచేసి నేను బతుకుతాను, ఈ బతుకు నేను బతకలేను అని చెప్పేసి లేచి ప్రయాణమే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తారనమాట. అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు పెద్ద ఇల్లు అని చెప్పారు కదా, పెద్ద పెద్ద హౌసెస్కి గేటు దగ్గర ఉంటుంది కదా, దూరంగా గేటు ఎక్కడో ఇల్లు ఉంటుంది కదా. అయితే ఆ గేట్ తీసుకొని ఆ చిన్న కుమారుడు అలా వస్తుంటే వాళ్ళ డాడీ ఎదురు చూస్తున్నాడు అనమాట వాళ్ళ చిన్న కొడుకు కోసం. వాళ్ళ డాడీ వాళ్ళ చిన్న కొడుకు అంత దూరంలో ఉన్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళిపోయి తనని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకొని తనకి 3 ప్రెషస్ గిఫ్ట్స్ ఇచ్చాడు. ఏంటవి? బెస్ట్ రోబ్, ప్రశస్త వస్త్రం. ఇంకా పాటలు పాడుకున్నాము, మంచి వస్త్రం తెచ్చి తొడిగించను అని. బెస్ట్ రోబ్. నెక్స్ట్ రింగ్ పెట్టాడు చేతికి, గోల్డెన్ రింగ్, మంచి రింగ్ పెట్టాడు. తర్వాత మంచి చెప్పులు, కాస్ట్లీ షూస్, శాండల్స్ తెచ్చిచ్చాడు వాళ్ళ కొడుకుకి. మన మమ్మీ డాడీ కొడతారు కదా మనల్ని చిన్న తప్పు చేసినా, కానీ మనం చేసిన తప్పు ఒప్పుకుంటే మన పేరెంట్స్ మనల్ని యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా? మనం చేసిన తప్పుని మనం తప్పకుండా ఒప్పుకోవాలి. నేను చేసింది తప్పు అని చెప్పి తన కుమారుడు వచ్చి వాళ్ళ డాడీ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఏంటి అర్థం? తను చేసింది తప్పు, నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేయ డాడీ అని చెప్పి తిరిగి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చినందుకు వాళ్ళ డాడీ ఏం గిఫ్ట్స్ ఇచ్చారు? ప్రెషస్ 3 గిఫ్ట్స్ చెప్పండి. బెస్ట్ రోబ్, రింగ్, శాండల్స్. 3 ప్రెషస్ గిఫ్ట్స్ ని వాళ్ళ డాడీ ఆ కొడుకుని ఇచ్చారు. అయితే 3 ప్రెషస్ గిఫ్ట్స్ యొక్క స్పిరిచువల్ మీనింగ్ నేను మీకు చెప్తాను. బెస్ట్ రోబ్ అంటే ప్రశస్తమైన మంచి డ్రెస్. బెస్ట్ రోబ్ అంటే తను పిక్స్ దగ్గర పనిచేసి అంత డర్టీ అయిన అసలు చూడు చినిగిపోయిన డ్రెస్తో తను వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చాడు. అయితే వాళ్ళ డాడీ తను చినిగిపోయి ఉన్న తనకున్న డర్టీ డ్రెస్సెస్ని తీసేసి కొత్త డ్రెస్, మంచి డ్రెస్ని ఇచ్చాడు. అలాగే మనం కూడా యేసయ్య దగ్గరికి మన పాపాలన్నిటిని ఒప్పుకొని, యేసయ్య నేను నీకు ఎప్పుడు ఆ పాపాలు రిపీట్ చేయనయ్యా. మనం కూడా అంతే కదా, ఇవాళేమో ఇక్కడ కూర్చోబెట్టి మోగరించి క్షమాపణ ప్రార్థన చేయించామనుకో, ఒప్పుకోలు ప్రార్థన, యేసయ్య నా హృదయంలోకి వచ్చి యేసయ్య ఇంకెప్పుడు నా హృదయం నుంచి వెళ్ళిపోతే యేసయ్య అని ప్రేయర్ చేసుకుంటాము. మళ్ళీ మండే స్కూల్కి వెళ్ళిపోతానే అరే అదిరా ఇదిరా మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. అంతేనా? మనం కూడా చిన్న కొడుకు లాగానే కదా, యేసయ్య దగ్గర నుంచి ఎన్నోసార్లు దూరం వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ మనం యేసయ్య దగ్గర తిరిగి వస్తే యేసయ్య మన దగ్గర ఉన్న డర్టీ క్లోత్స్, మన దగ్గర ఉన్న డర్టీ లైఫ్ని తీసేసి మంచి లైఫ్ని మనకి యేసయ్య ఇస్తాడు. దీనికి అదే మీనింగ్ అనమాట. ఆ చిన్న కొడుకు వేసుకొచ్చిన డర్టీ డ్రెస్ వాళ్ళ డాడీ తీసేసి ఏం డ్రెస్ ఇచ్చాడు? కొత్త డ్రెస్, బెస్ట్ కాస్ట్లీ డ్రెస్ని వాళ్ళ కొడుకుకి ఇచ్చాడు. మనం కూడా యేసయ్య దగ్గరికి వెళ్తే ఏమి ఇస్తాడు యేసయ్య మనకి? పాత డర్టీ లైఫ్ని మనలో నుంచి తీసేసి, పాపాన్ని మనలో నుంచి తీసేసి బెస్ట్ లైఫ్ని మనకి యేసయ్య ఇస్తాడు. సెకండ్ ఏమి ఇచ్చాడు వాళ్ళ కొడుకుకి? రింగ్ ఇచ్చారు. పెళ్లిలో ఏం పెడతారు? రింగ్స్ పెట్టుకుంటారు కదా పెళ్లిలో. అంటే ఏంటి? అదొక కవనెంట్, అదొక నిబంధన. ఇప్పుడు నుంచి వాళ్ళిద్దరూ కపుల్గా ప్రకటిస్తారు కదా. అయితే మనము యేసయ్య దగ్గరికి మన పాపాలన్నింటినీ క్షమించమని యేసయ్య దగ్గరికి వచ్చి మనం రిపెంట్ అయ్యామనుకో, యేసయ్య మనల్ని నీట్గా మార్చేసి, మనలో ఉన్న పాపాలన్నింటినీ తీసేసి మనల్ని బెస్ట్గా మార్చి మనం యేసయ్య బిడ్డలమని యేసయ్య మనల్ని ఆయన హత్తుకొని జీవిస్తారు అన్నమాట. అదొక కవనెంట్. ఇంకా యేసయ్య మన డాడీ, మనం యేసయ్య చైల్డ్. ఎంత బెస్ట్ థింగ్ కదా ఈ వరల్డ్లో కదా. యేసయ్య ఎంత రిచ్ చెప్పు, యేసయ్య ఎన్నో రిచెస్ ఉంటాయి కదా. అయితే మనం యేసయ్య కుమారులం అంటే దానికి ఎంత మనం వి షుడ్ బి ప్రౌడ్ కదా. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి? మన పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మనము పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి మనము. తర్వాత యేసయ్య మనల్ని తన సొంత కుమారునిగా స్వీకరిస్తాడు. థర్డ్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడు? శాండల్స్, షూస్ ఇచ్చాడు. మంచి కాస్ట్లీ షూస్, నైకీ షూస్ ఇచ్చాడు అనమాట. అయితే శాండల్స్ అంటే చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని ఎక్కడికి వెళ్తాం మనం చెప్పులు వేసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నామనే కదా. మన డాడీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి చెప్పులు వేసుకుంటున్నాడంటే ఏంటి అర్థం? డాడీ ఎక్కడికి వెళ్తున్నాడు, నేను వెనకాల వెళ్ళాలి అని అనుకుంటాం కదా. అయితే అంతే యేసయ్య కూడా మన జర్నీ, మనము యేసయ్యకి మన లైఫ్ని ఇచ్చేసి మనము యేసయ్య కుమారులుగా స్వీకరించినప్పుడు మన జర్నీ యేసయ్యతో స్టార్ట్ అవుతుంది. మనం యేసయ్యతో ఒక రిలేషన్షిప్ కలిగి ఉన్నామన్నమాట. అది దాని మీనింగ్. అయితే ఈ ప్రాడిగల్స్ అనే ఈ స్టోరీలో తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసి ఏం చేస్తారు తర్వాత? ఇందాక సాంగ్లో పాడుకున్నాం కదా, ఇరుగు పొరుగు పిలిచి విందు చేశాడు. చూడు అందరినీ, చుట్టుపక్కల అందరినీ పిలుస్తున్నాడు. చూడండి, రండి రండి భోజనం చేసుకుందాం అని చెప్పి ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిటిని
కోసి అన్నిటిని వండించి ఆ కొడుకు వచ్చాడని చెప్పి సంతోషం తండ్రికి కదా. తన కొడుకు పోగొట్టుకోవడం కానీ తన కొడుకు వచ్చినప్పుడు సంతోషమే కదా వాళ్ళ డాడీకి. మరి సంతోషంతో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ రండి రండి మా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చేసాడు అని చెప్పి పిలిచి వాళ్ళందరికీ మంచి ఫుడ్ పెట్టి ఫుల్ అందరికీ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ పెట్టి తను చాలా సంతోషపడతాడు అనమాట. అలాగే మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు ఏంటంటే ఈ స్టోరీలో నుంచి రిపెంటెన్స్ ఆఫ్ సిన్. ఈ చిన్న కొడుకు ఏం చేశాడు? ఫస్ట్ థింగ్ తను చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకున్నాడు, తెలుసుకున్నాడు. తర్వాత తను జీవించిన ఆ సిన్ లైఫ్ నుంచి తిరిగిపోయి వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చాడు కదా. తను మళ్ళీ ఆ లైఫ్ జీవించాడా? ఇంకా జీవించలేదు. థర్డ్ థింగ్, తను వాళ్ళ చిన్న కొడుకు ఇంటికి వస్తానే వాళ్ళ డాడీ ఎట్లా ఫీల్ అయ్యాడు? ఎంతో సంతోషం ఫీల్ అయ్యాడు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరిని పిలిచి భోజనాలు పెట్టేశాడు. అంతే. ఫస్ట్ థింగ్ రిపెంటెన్స్ ఆఫ్ సిన్, సెకండ్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్, థర్డ్ లూక్ చాప్టర్ 15:10లో ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో గొప్ప విందు జరుగుతుందంట. ఇప్పుడు మన చర్చిలో బాప్టిజం చేస్తున్నప్పుడు పరలోకంలో ఎంత విందు జరుగుతుంది, ఎంతమంది పాపలు రక్షింపబడుతున్నారు కదా. అయితే యేసయ్య అదే అంటాడు, ఈ భూమి మీద ఒక్క పాపి రక్షింపబడి, ఒక్క పాపి అంటే మనందరం పాపులమే కదా, మనందరం పుట్టుకతోనే పాపులం కదా. మనందరం మన పాపాన్ని ఒప్పుకొని యేసయ్యకి మన జీవితాన్ని సమర్పించి ఆయనతో జీవిస్తే ఆయనకి ఎంతో సంతోషం. యేసయ్యకి సంతోషం తెచ్చి బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఉండట్లేదా? ఇక్కడ ఉన్నారు అందరూ. హలో, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకి సంతోషం తెచ్చే బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య మన కోసం ఏం చేశాడు? యేసయ్య చెప్పండి, ఏం చేశాడు మన కోసం? సిలువలో రక్తం కార్చాడు. తన బాడీ మొత్తం మన కోసమే మన కోసమే సమర్పించాడు. లాస్ట్ డ్రాప్ వరకు బ్లడ్ కార్చాడు మన కొరకు సిలువలో కదా. యేసయ్య మన ఫ్రెండ్ అని చెప్పి నాకు సాంగ్స్ పాడుతున్నామా? మన ఫ్రెండ్స్ మన కోసము ప్రాణం ఇవ్వండి, ఇస్తారా? అడగండి పక్కన మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నా కోసం ప్రాణం ఇస్తావరా? ప్రాణమే కదా ఇచ్చేరా, ఏం కాదు కదా, ప్రాణమే కదా ఇచ్చేరా, రక్తం కావచ్చురా. ప్రాణం ఎవరైనా ఇచ్చారా మన కోసం? మన ఫ్రెండ్స్ కానీ మన మమ్మీ డాడీ కానీ ఎవరైనా ఇచ్చారా మన కోసం వాళ్ళ ప్రాణాన్ని? ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పాపం నుంచి మనం రిపెంట్ చేసి మన పాపం వైపు మనం తిరగకుండా మన లైఫ్ని యేసయ్యకి సబ్మిట్ చేయాలి. అందరం ఒకసారి నిర్ణయం చేద్దాం.